తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో భార్య తన కూతురుతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాటారివాండ్లపల్లికి చెందిన చలపతితో 2016లో వివాహమైన ప్రభావతి అనే మహిళ తనకు కూతురు పుట్టిందనే కారణంతో భర్త శారీరకంగా, లైంగికంగా వేధించాడని, చివరికి చంపేందుకు కూడా ప్రయత్నించాడని కన్నీటి పర్యంతమైంది. 7 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసమని బెంగళూరు వెళ్లిన చలపతి అక్కడ ఓ ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. తాను ఫోన్ చేసినప్పుడల్లా వేర్వేరు నగరాల్లో ఉన్నానంటూ అబద్ధాలు చెబుతున్నాడని, కాని ఫోన్ లొకేషన్ మాత్రం బెంగళూరులోనే చూపిస్తుందని భార్య వాపోయింది. తన బాధలు చూడలేక 2 ఏళ్ల క్రితమే తన తండ్రి సుబ్రహ్మణ్యం కన్నుమూశారని ప్రభావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గత 6 నెలలుగా కూతురు వైనిక చదువు కోసం 10 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించి ప్రస్తుతం భర్త ముఖం చాటేయడంతో చేసేదేమీ లేక ప్రభావతి కూలీ పనులు చేస్తూ కూతుర్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కూతురికి న్యాయం చెయ్యాలంటూ భర్త, అత్తమామల ఇంటి ముందు భార్య ప్రభావతి ఆమె బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. నిందితుడైన చలపతిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. దయచేసి మీరే నాకు సహాయం చేయండి. పోలీస్ వాళ్ళ మాట కూడా వినలేదు అంటే అతని గురించి మీరే అర్థం చేసుకోండి. నాకు నా బిడ్డకి న్యాయం చేయండి. పెద్ద మనుషుల దగ్గర కూడా ఫైనల్ గా చేసుకున్న సెటిల్మెంట్ కూడా తను రాలేదు. ఫైనల్ గా పాపకి 10 లక్షలు కట్టిస్తానని చెప్పినాడు. అతనే చెప్పినాడు. పెద్ద మనుషుల మాట కూడా లెక్క చేయలేదు. నాకేదో న్యాయం మీరే చేయండి. నా పేరు కనిగిరి ప్రభావతి. నా భర్త పేరు కనిగిరి చలపతి. మా పాప పేరు కనిగిరి వైనిక. నాకు 2016 సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహం తర్వాత హైదరాబాద్కి కాపురానికి తీసుకెళ్ళినాడు. అక్కడ 4 సంవత్సరాలు నన్ను హెరాస్ చేయడం జరిగింది. వరకట్నం కింద హెరాస్ చేసినాడు. అలాగే ఆడపిల్ల పుట్టిందనేసి నన్ను హెరాస్ చేయడం జరిగింది. నన్ను, నా పాపను చంపేయాలని చూసినాడు. దానికి వాళ్ళ అమ్మ అయిన చెంగమ్మ, వాళ్ళ అక్క అయిన పుష్పలత ఇద్దరు సహకరించినారు. చాలాసార్లు వాళ్ళు కూడా నన్ను చంపడానికి సహకరించినారు. ఫోన్ల ద్వారా నన్ను బెదిరించినారు. దానివల్ల నేను ఈరోజు ఆ అబ్బాయి లైంగికంగా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు. నన్ను లైంగికంగా, మానసికంగా నన్ను హింసించడం జరిగింది. వరకట్నం తీసుకురాలేదనేసి కూడా నన్ను హింసించడం జరిగింది. అక్కడ వేరే వాళ్ళతో అతను అక్రమ సంబంధాలు పెట్టుకొని నన్ను ఈరోజు నిందల పాలు చేసి నన్ను మా పుట్టింటికి కొట్టి తరిమేయడం జరిగింది. అక్కడి నుంచి పంపించేటప్పుడు కూడా ట్రైన్లో నన్ను చంపడానికి అతను ప్రయత్నం చేయడం జరిగింది. పాపను కూడా ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి పాపను కూడా చూసుకోలేదు. పాప పుట్టిందనే కారణంతో, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో నన్ను, నా బిడ్డను వదిలేసి అతను ఎక్కడో బెంగళూరులో ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేసుకుంటూ మమ్మల్ని వదిలేశాడు. కంపెనీ పేరు సిప్లా కంపెనీ. ఇంతకు ముందు అయితే ఆ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అక్కడికే షిఫ్ట్ అయినాడు. పెద్ద మనుషుల దగ్గర కూడా మధ్యస్థం అనేది జరిగింది. వాళ్ళ ముందు కాపురానికి వస్తానని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ కూడా నన్ను హెరాస్ చేసి మా బంధువుల ముందర అంతా అవమానించడం జరిగింది. కాబట్టి నేను మీడియాకి కోరుతున్నది ఏంటంటే, పెద్ద మనుషులు ఏదైతే నిర్ణయించి చెప్పినారో దానికి కట్టుబడి లేడు. సరేనా? పాపకి చదువులకి, పాప తిండికి నాకు ఎటువంటి సహకారం చేయలేదు. నేను కూల్ చేసి నా పాపని చూసుకుంటున్నాను. అతనైతే తండ్రిగా ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలో ఏమీ చెయ్యలేదు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.